కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము 3వ వచనము. దే మేక్ దేర్ టంగ్ షార్ప్ యాజ్ అ సర్పెంట్స్ అండ్ అండర్ దేర్ లిప్స్ ఈజ్ ద వెనమ్ ఆఫ్ యాస్ సెలా. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద విష సర్పం ఉన్నది. పాము నాలుకల వలె వారు నాలుకలు వాడి చేయుదురు. పాముల యొక్క టంగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. అది బయటికి చాపి అప్పుడప్పుడు బయటికి లోపలికి అంటూ ఉంటుంది టంగ్ని. అలాంటప్పుడు మనం చూడటానికి కుదిరిద్ది. చాలామంది చూసే ఉంటారు. అయితే చెడ్డవాళ్ళ యొక్క పెదవుల క్రిందంట విషసర్పం ఉన్నది. అంటే ఏంటి? విషపాములు కరిచినటువంటి వారికి ఏ రకమైనటువంటి హాని జరుగుతుందో ఆ రకమైనటువంటి ఇబ్బంది చెడ్డవాళ్ళైన వాళ్ళు నాలుకలతో మరి మంచి వాళ్ళకి లేదా ఇతరులకు హాని చేస్తూ ఉంటారంట. మళ్ళీ ఒకసారి వాక్యం చదువుతాను. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద విష సర్పం ఉన్నది. ఇలాంటి నాలుకలు కలిగినటువంటి మనుషులు సొసైటీలో ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ ఇతరులని బాధపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మంచి వాళ్ళ పట్ల వాళ్ళు చెడు చేసేవాళ్ళుగా ఉంటారు. దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద విష సర్పం ఉన్నది. ఎలాంటి మన ప్రవర్తన ఎలా ఉంది? ఈ లిస్టులో మనం ఉన్నామా? ఉంటే మనం మంచిగా ఉన్నట్లా చెడ్డగా ఉన్నట్లా? మరి దేవునికి ఇష్టమా ఎలాంటి కార్యాలు చేయటం? ఇష్టమైందా ఇష్టం కాందా? మంచిగా చెడా? ఇది ఆలోచించుకొని మేలైన దాన్ని చేపట్టాలని దేవుని నామంలో మనవి చేయుచున్నాను.